ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఏపీజీఈఏ ఉద్యోగుల సమస్యల పరిష్కారంపైనే ముఖ్యంగా పనిచేస్తుందని, దానికి అందరూ సహకరించాలని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డి శ్రీకాంత్ రాజు పేర్కొన్నారు. కాకినాడలోని డిఎంహెచ్ఓ కార్యాలయం వెనుక ప్రాంగణంలో ఏపీజీఈఏ జిల్లా సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర అధ్యక్షుడు శ్రీకాంత్ రాజు మాట్లాడారు. 2019 నుంచి మేము ప్రయాణం ప్రారంభించాం. అప్పట్లో కేఆర్ సూర్యనారాయణ అధ్యక్షులుగా ఉన్నారు, నేను ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను. ఇప్పట్లో ఆయన్ని బహిష్కరించడం అయ్యిందనుకోండి 26/7 నేను ప్రధాన కార్యదర్శిగానే కొనసాగుతూ ఉన్నాను. ఉద్యోగ సంఘాలలో కూడా ఉన్న డిస్పారిటీస్ని, ఉద్యోగ సంఘాల్లో ఉన్నటువంటి వ్యత్యాసాలను కూడా అంచనా వేసుకుంటూ ఈ రోజున కాకినాడలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి ఒక నూతన నాయకత్వాన్ని ఇవ్వాలని చెప్పి సమావేశం కావడం జరిగింది. మేమంతా కలిసి కష్టపడి ఊరూరు తిరిగి పైసా పోగేసి వేలాది మంది జనాలతో ఖరీదైనటువంటి కాంప్లెక్స్ల్లో సమావేశాలు జరిపి ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘాన్ని అగ్రగామిగా నిలపడం జరిగింది. కాకినాడ రంగరాయ మెడికల్ కళాశాలలో 9/6/2019 నాడు జరిగిన సమావేశాన్నే ఉదహరిస్తూ మాకు 103 జీవో కూడా జారీ చేయడం జరిగింది. ప్రభుత్వం గుర్తింపు అంటే పేరెన్నిక గల ప్రాంతం నుండి ఎంతో వ్యయప్రయాసాలు కోర్చి వేలాది జనాలను తరలించి సంఖ్యాబలాన్ని చూపించి ఆ సంఖ్యాబల వీడియోల్ని ఫోటోలు మాత్రమే చూపించి ప్రభుత్వ గుర్తింపును పొందడం జరిగింది. అయితే అత్యంత దురదృష్టకరంగా, చాలా అమానవీయంగా ప్రస్తుతం శ్రీ కేఆర్ సూర్యనారాయణ ఎవరైతే ఉన్నారో అప్పట్లో గవర్నర్ని కలవడం ద్వారా ప్రభుత్వానికి కోపం తెప్పించానని చెప్తున్నాడు. కానీ ఆ తదనంతర పరిణామాల్లో 5 నెలలు సంఘాన్ని వదిలి పారిపోయి సంఘాన్ని పట్టించుకోకుండా తిరిగి వచ్చి ఇప్పటికీ 2 సంవత్సరాల నుంచి సస్పెన్షన్లో ఉంటూ మరి ఉద్యోగులకు జవాబుదారీగా కాకుండా రాజకీయ పార్టీలకు జవాబుదారీగా ఉంటున్న సూర్యనారాయణ ఆయన యొక్క నిరంకుశ విధానాలను ప్రశ్నిస్తూ ఆయన సంఘం నుంచి వెలివేశామని, ఆయన వెలివేతన జిల్లా కూడా దాని శాసన రూపంలో మేము దాన్ని కన్ఫర్మ్ చేస్తూ 13 ఎర్సవైల్ జిల్లాలు కూడా తిరిగి ఈ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం మాది అని చెప్పడానికి ఉద్దేశించామని చెప్పి ఈ రోజున కాకినాడలో సమావేశం కావడం జరిగింది. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘంలో ఉన్నటువంటి నిజమైన సభ్యులకు, నిజమైన నాయకులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కుహానా సంఘ నాయకులకు, కొంతమంది ఫేక్ పెట్టుబడిదారులకు ఈవేళ మేము హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం. మీకు దమ్ము ఉంటే కేఆర్ సూర్యనారాయణ నాయకత్వంతో పోటీకి రండి. మాకు దమ్ము ఉంది. మేము శ్రీకాంతరాజు గారి నాయకత్వంలో మా ప్యానల్తో మేము సంఘానికి పోటీకి వస్తాం. ప్రభుత్వంతో ఎన్నికల అధికారులు నియమించుకుందాం, ప్రభుత్వంనే గుర్తింపు పొందుదాం. అంతే తప్ప దొంగచాటున, చీకటి సమావేశాలతో కార్యవర్గ సభ్యులను తొలగించామని చెప్పడం, కార్యవర్గానికి నోటీసులు ఇచ్చామని చెప్పడం, ప్రెసిడెంటే సర్వాధికారి సుప్రీం కాబట్టి నా చెప్పు కిందే అందరూ పడి ఉండాలని చెప్పడం ఇక ఎంత మాత్రం చెల్లదు. సూర్యనారాయణ, నీ సంగతి రాష్ట్రాల్లో ఉన్న జిల్లాలు తిరిగి హరికథా రూపంలో నీ సంగతి అంతా వివరించి నీ యొక్క నాయకత్వం యొక్క మరి చౌరు ఎటువంటిదో చెప్పడానికి మేము సిద్ధమయ్యామని మా సవాళ్ళను స్వీకరించి ఈ రోజున నువ్వు కూడా పోటీ సమావేశాలకి, ఈ రోజున కాకినాడలో సమావేశం పోటీగా నిర్వహించావు కదా, పెయిడ్ ఆర్టిస్టులతో కడప జిల్లా నుంచి కూడా మనుషులు తెచ్చుకుని సమావేశం నిర్వహించావు. జూమ్ చేయండి పత్రికా సోదరులారా, కడప నుంచి వచ్చారు, భీమవరం నుంచి వచ్చారు, రిటైర్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు, మాకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ఎప్పటి నుంచో రైవల్గా ఉన్న టీఎన్టీయూసీ, సిఐటి లాంటి సంఘాలు ఉన్నారు, వాళ్ళందరితో మీటింగ్ పెట్టావు తప్ప నువ్వు కాకినాడ కలెక్టరేట్లో యాక్చువల్ సభ్యులతో నువ్వు పెట్టలేకపోయావు. ఇక్కడ కళ్ళు ఉంటే నువ్వు చూడు, పత్రికా ముఖం ఆల్రెడీ గుర్తించింది, వందలాదిగా సభ్యులు వచ్చారు, కోలాహలంగా సమావేశం జరిగింది, కోలాహలంగా భోజనాలు జరుగుతూ ఉన్నాయి అని డి శ్రీకాంత్ రాజు ఏపీజీఏ కొత్త అధ్యక్షుడిగా 2 నెలల క్రితం విజయవాడ ప్రెస్ క్లబ్లో ప్రకటించిన సభ్యుడిని నేను. మరి మా ఆస్కర్ గారు అన్నీ చెప్పారు. ఈరోజు కాకినాడ మా సంఘ భవనంలో తీర్మానం పత్రిక ముఖంగా మీరందరూ కూడా చూశారు. సభ్యులు ఎవరు ఎటువైపు ఉన్నారు, నిజమైన సభ్యులు ఎక్కడ హాజరయ్యారని చెప్పి మీరందరూ పరిశీలించవచ్చు. అలాగే నా ముందు మాట్లాడిన ఆస్కర్ గారు చెప్పినట్టు అక్కడ సమావేశమైన సభ్యుల్ని 5-6 కార్లలో, ఇన్నోవా కార్లలో తరలించుకుని రాష్ట్ర కార్యవర్గ సభ్యులతో జి నాగసాయి, అలాగే భీమవరం నుంచి రాజు గారు, అలాగే కడప నుంచి రమేష్ కుమారు, ఇలాంటి వాళ్ళని వేరే జిల్లాల నుంచి తీసుకొచ్చి, అలాగే సాగర్ గారు ఆయన సంఘం నుంచి వెళ్ళిపోయాడు, ఒకానొక టైంలో సంఘాన్ని వదిలేశానని ప్రకటించాడు. ఇలాంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ సమావేశం పెట్టుకున్నారు. అది ఏది ఏమైనప్పటికీ కేఆర్ మీద ఉన్న వ్యతిరేకత ఈరోజు పత్రికాముఖంగా అందరూ మా ఉపన్యాసాల్లో చెప్పారు. దాన్ని మళ్ళీ చెప్తున్నాం. మేము
నిజమైన సంఘం మాది, నిజమైన నాయకులు ఇక్కడ ఉన్నారు. మేము 26 జిల్లాలు తిరుగుతాం, 13 ఉమ్మడి జిల్లాల కార్యవర్గాలను ప్రకటించుకుంటాం. అందులో భాగంగా మన గుంటూరులో ఒక కమిటీని వేసుకోవడం జరిగింది. ఆ కమిటీని గుర్తించి గుంటూరు జిల్లా కలెక్టర్ గారు అక్కడ కేఆర్ సూర్యనారాయణ వేసిన చాంద్ భాష అనే అక్రమ నాయకుడిని ఎంటర్టైన్ చేయొద్దని చెప్పి కూడా ఒక ఉత్తర్వు ఇవ్వడం జరిగింది. ఆ ఉత్తర్వుని మీ అందరికీ కూడా పత్రికాముఖంగా మీ ప్రెస్ నోట్తో మేము ఇస్తాం. అలాగే ఈరోజు కాకినాడలో మరో మంచి టీంని ఇక్కడ వేసుకోగలిగాం. రంగనాయకులు గారు అసిస్టెంట్ రిజిస్టర్ కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ నుంచి ఆయన నాయకత్వంలో మరో టీంని ఇక్కడ వేసుకుని, అలాగే 13 ఉమ్మడి జిల్లాల నాయకత్వాన్ని కూడా మీ అందరికీ తెలియజేసి వచ్చే నెలాఖరికి లేదా ఒక 2 నెలల గ్యాప్లో మేము రాష్ట్ర స్థాయి సమావేశాన్ని ఒక 5,000 మందితో విజయవాడలో నిర్వహించబోతున్నాం. దానికి మీ అందరి సహాయ సహకారాలు కావాలి. అలాగే మా సభ్యులందరినీ కూడా ప్రతి జిల్లాకి నిజానిజాలు చెప్పి కేఆర్ ఏం చేస్తున్నాడు, కేఆర్ వెనకతలు ఏమున్నాయి, ఆయన ఎమ్మెల్సీ పదవి కోసం, ఆయన రాజకీయ ఎదుగుదల కోసం